దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మటన్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, పెరుగు వేసుకుని మిక్స్ చేసుకుని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు రైస్ కోసం వాటర్ పెట్టుకుని అందులో పచ్చిమిరపకాయలు, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ఉప్పు, హోల్ గరం మసాలా వేసుకుని బాగా మరగనిచ్చుకుందాము. మరిగిన తర్వాత బాస్మతి రైస్ వేసుకుని మరుగుతుంది కదండి, ఇప్పుడు ఇందులో బాస్మతి రైస్ వేసుకుని 70% ఉడకబెట్టుకుందాము. 70% ఉడికిన రైస్ని ఒక గిన్నెలో కొంచెం తీసుకుందాము, మిగతాదంతా 90% ఉడకబెట్టుకుందాము. 70% ఉడికిన రైస్లో ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటన్ లేయర్స్ కింద అప్లై వేసుకుందాము. మటన్ వేసుకున్నాం కదండి, ఇంకో లేయర్ రైస్ వేసుకుందాము. ఒక లేయర్ మళ్ళీ మటన్ వేసుకుందాము. దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుందాము. ఇవి కూడా వేసుకుందాము. మొత్తం లేయర్స్ కింద వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం మటన్ పులుసు మిగిలింది, దాన్ని కూడా పైన వేసేసుకుందాము. కుంకుమ పువ్వు, నానబెట్టిన పాలు కూడా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం. నచ్చిన వాళ్ళు బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి కూడా వేసుకుని దమ్ ఇచ్చుకుందాం ఒక 10 మినిట్స్. చూసారు కదండి, దమ్ అయిపోయింది కదా, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం కదా. ఎంత జ్యూసీగా అయిపోయిందో మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే ట్రై చేయండి, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.